ఓ దిక్కు పత్రికలు చదువుకుంటా కూకుంటారు, ఇంకో దిక్కు చరిత్ర వోయిలు మర్రేస్తుంటారు. ఓ పక్క కథలు నవలలు చదివేటోళ్ళు, ఇంకో పక్క గ్రంథాలు చదువుతుంటారు. పోరలైతే చందమామ కథల వోయిలు పట్టుకొని కూకుంటారు. లైబ్రరీలో తీరొక్క పుస్తకాలు ఉంటాయి కాబట్టి ఎవ్వరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని చదువుకొని మళ్ళీ ఆడబెట్టి వెళ్ళిపోతారు. కొలువులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళ కాంచెలి చిన్నలు పెద్దల దాకా అందరు పోతుంటారు. హే గవన్నీ మాకెరికే గాని ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రా, చూడుర్రిగా. ఇటు ఈ అక్క పెయింటింగ్ వేస్తుంటే అటు ఆ అక్క అద్భుత కళాఖండం చెక్కుతుంది. వీళ్ళేమో ఫోటో ఫజిల్ ఆడుతుంటే వాళ్ళేమో కూకొని ముచ్చట్లు పెట్టుకుంటుర్రు ముద్దుగా. అయినా లైబ్రరీల గురించి చెప్పి గీలను చూపిస్తున్నారైంది అంటారా? వీళ్ళున్నది లైబ్రరీలనే కాకుంటే వొయ్యులుండేది కాదు, మనుషులుండేది. హౌ హ్యూమన్ లైబ్రరీ అంటారు. గ్రంథాలయం పోతే వొయ్యులు చదువుకుంటే తెలివి పెరుగుతది. కానీ ఇడికొస్తే బాధలున్నా సంతోషమైన ఒంటరిగా ఉన్నమనిపించిన మన కడుపులున్న చెప్పుకుంటానికి సంబురాలు చేసుకుంటానికి మనుషులుంటారు. వాళ్ళతోని అన్ని మాట్లాడొచ్చు. హైదరాబాద్ లా గీ అక్కోళ్ళే నడిపిస్తున్నారు. In the form of art also you are connecting with the people, in the form of games you are connecting with the people, in the form of telling stories to the people you are getting connected. మంచి చెడ్డ మాట్లాడుకుంటానికి ఆపతున్నా చెప్పుకుంటానికి ఎవ్వరు లేకపాయని రందుపడుతున్నోళ్లకు మంచిగా అక్కెరకొస్తుంటది. మన గురించి అవతలోళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. ఆటపాటలు సుతుంటాయి ఉల్లో. హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లల్లా హ్యూమన్ లైబ్రరీ పేరుతోని ఈవెంట్స్ నడిపిస్తుర్రు కనెక్ట్ కార్నర్ అనే కంపెనోళ్ళు. అట్లాని ఎప్పుడు పడితే అప్పుడు కుదరదుల్లో. మొదలు ఆన్లైన్ లా బుక్ మై షోలా టికెట్లు బుక్ చేసుకోవాలి. నచ్చిన తారీఖు నచ్చిన టైం కు పోవచ్చు. గంట సేపు కొత్తోళ్ళతో మాట్లాడి మనసు నిమ్మలం చేసుకోవచ్చు అన్నట్టు. మస్తు మంది వస్తున్నారు. ఇట్స్ లైక్ కి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ నైస్ రెస్పాన్స్ వి గాట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఇన్ అవర్ ఫీల్డ్. ఆఫీస్ లా పని ఒత్తిడున్నోళ్ళు, కొత్తోళ్లను పరిచయాలు పెంచుకోవాలనుకునేటోళ్ళు శీతం వస్తున్నారట. అట్లా అని ఆడ కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు ఎవ్వరుండరు. అందరూ వాళ్ళ బాధలు సంతోషాలు చెప్పుకుంటానికి వచ్చేటోళ్ళే. మన ముచ్చట్లు మనమే కడుపులో పెట్టుకొని రందివడే కంటే అవతలోళ్ళకి చెప్పుకుంటే అలకగైతదని గీ ఉపాయం చేసిరన్నట్టు. కాయిష్ ఉంటే ఓ మలక పోయిరారి మరి.